హలో అండి, ఈరోజు మినీ వ్లాగ్ దిబ్బ రొట్టె. లేట్ చేయకుండా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేస్తే అసలు చట్నీ అవసరం లేదండి. చట్నీ లేకుండా తినేయచ్చు. చట్నీ చేసుకోవడానికి టైం లేకపోయినా బద్ధకంగా ఉన్నా ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది, త్వరగా అయిపోతుంది. ఫస్ట్గా కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అన్నీ వేసేయండి. ఏనండి పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోండి. లాస్ట్లోనే ఎండుమిరపకాయలు వేసుకొని ఇంగు కూడా కొద్దిగా వేసుకొని స్టవ్ ఆపేయడమేనండి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, అందులో తెచ్చి పోపు కలిపేసుకోవడమేనండి. మళ్ళీ కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ బ్యాటర్ని తీసుకెళ్ళి అందులో వేసేయడమేనండి. ఒకరైనా ఈ రెసిపీని ట్రై చేయండి. వీడియో చూసిన ఒకరైనా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నా రెసిపీ మీకు కూడా నచ్చింది అనేసి. టేస్ట్ అయితే బాగుంటుందండి. నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి. మీరు కామెంట్ పెట్టినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాను. నా రెసిపీ ట్రై చేసి మీకు నచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాను. రెండింటికి హ్యాపీగా ఫీల్ అవుతాను. డెఫినెట్గా ఎవరో ఒకరైనా ట్రై చేయండి. ఈ రెసిపీకి బియ్యం నూక బాగుంటుందండి. బియ్యంని కడిగేసి ఎండలో ఎండబెట్టేసి మిక్సీ కొట్టేయాలండి. ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాస్ నూక అయితే సరిపోతుందండి మిక్సీలో వేస్తే. అదే గ్రైండర్లో వేస్తే ఒక గ్లాస్కి 2 గ్లాస్ వేసుకున్న బాగుంటుంది టేస్ట్. మా మమ్మీ అయితే అలాగే చేసేవారు. ఒకసారి మీరు కూడా నూకతో ట్రై చేయండి. చెప్పడం మర్చిపోయాను, ఇడ్లీ రవ్వతో కాకుండా. యాక్చువల్లీ నేను కూడా నూకే యూస్ చేసేదాన్ని, బియ్యం నూకే. మా బాబు కోసం తినడం లేదు అనేసి మళ్ళీ ఇడ్లీ రవ్వకి దిగానండి. నాకైతే ఇలాగ ఇడ్లీ రవ్వతో కాకుండా నూకతో చేస్తేనే బాగుంటుంది. నేనైతే మ్యాక్సిమం రొట్టె చేయాలి అనుకుంటే ఆ నూకతోనే చేస్తానండి. కొద్దిగా ఇడ్లీ బ్యాటర్ ఉండిపోయింది లాస్ట్కి అనేసి ఇలా ట్రై చేసి పెట్టానండి. ట్రై కాదు, ఇది మేము ఎప్పుడు చేసుకుంటాం, మా అత్తగారు చేస్తారు ఇలాగా ఎవ్రీ సాటర్డే. రెసిపీ బాగుంది కదా, మీకు కూడా యూస్ఫుల్ అవుద్ది అనేసి పెట్టానండి. వీడియో నచ్చితే ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.